హలో మై డి ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్. నేను మీ శ్యామ్ సార్ మాట్లాడుతున్నాను. ఐ వాజ్ వెరీ బిజీ ఎస్టర్డే, సో ఐఎమ్ మేకింగ్ ఎస్టర్డేస్ వొకాబులరీ వీడియో టుడే. మనం ఇప్పుడు చూస్తున్నాము శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్లో October 14th హిందూ న్యూస్ పేపర్ ఎడిటోరియల్ ఆర్టికల్లో కొన్ని ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చే రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. రెగ్యులర్గా మనం డిస్కస్ చేస్తున్న వొకాబులరీతో కంపేర్ చేస్తే ఈ ఆర్టికల్లో వొకాబులరీ చాలా తక్కువ ఉన్నాయి, అంటే నెంబర్ ఆఫ్ వర్డ్స్ చాలా తక్కువ ఉన్నాయి. బట్ ఆ వచ్చిన వర్డ్స్ చాలా చాలా ఇంపార్టెంట్ వొకాబులరీ వచ్చాయి. స్టార్ట్ చేద్దాం. మనకి యాక్చువల్గా టాకింగ్ టు తాలిబాన్ అనే పేరుతో ఆర్టికల్ మీకు October 14th హిందూ న్యూస్ పేపర్లో కనిపిస్తుంది. అండ్ ఈ ఆర్టికల్లో ఏవైతే వొకాబులరీ వచ్చాయో జాగ్రత్తగా ఫాలో అవ్వండి, రన్నింగ్ నోట్స్ రాసుకోండి. హెడ్లైన్స్లో ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ కనిపించింది, ఏంటంటే వ్యారీ ఆఫ్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ది ఎక్స్ప్రెషన్ వ్యారీ ఆఫ్? సో వ్యారీ ఆఫ్ అంటే ఏంటంటే చాలా జాగ్రత్తగా ఉండడం అనమాట. సో వెరీ కేర్ఫుల్ అని రాయండి. వ్యారీ ఆఫ్ అంటే వెరీ కేర్ఫుల్ అని రాయండి, ఓకేనా? వెరీ కేర్ఫుల్ అని రాయండి. ప్రిపోజిషన్స్లో కూడా గుర్తుపెట్టుకోండి, వ్యారీ ఆఫ్. ప్రిపోజిషన్స్ గుర్తుపెట్టుకోండి, వ్యారీ ఆఫ్ అంటే ఏంటి? చాలా జాగ్రత్తగా ఉండడం, బీయింగ్ వెరీ వెరీ కేర్ఫుల్. సో రిజెట్, ఇదేం పెద్ద కష్టమైన వొకాబులరీ కాదు, అయినా కూడా చెప్తాను. రీసెట్, సెట్ అంటే సెట్ చేయడం, రీ అంటే మళ్ళీ. సో రీసెట్ అంటే ఎలా చెప్పాలంటే రెన్యూ, కొత్తగా మళ్ళీ స్టార్ట్ చేయడం అని చెప్పచ్చు, రెన్యూ అని స్టార్ట్ చేయొచ్చు. లేకపోతే రిఫ్రెష్ అని కూడా అనొచ్చు, రిఫ్రెష్ అని కూడా అనొచ్చు. లేకపోతే రీస్టార్ట్ అని కూడా రాయొచ్చు, రీస్టార్ట్ అని కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, నేను ఒక ప్రాజెక్ట్ చేస్తున్నాను, ఆ ప్రాజెక్ట్ ఒక 1 month చేసిన తర్వాత నాకు ఎక్కడో అందులో మిస్టేక్స్ కనిపించాయి, కాబట్టి నేను ఏం చేశాను? I decided to restart the project. I decided to reset my project. ఓకేనా? సో రీసెట్ అంటే రెన్యూ, రీస్టార్ట్ లేదంటే రిఫ్రెష్ అని కూడా మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. అండ్ తర్వాత మనం కానీ తీసుకుంటే ఇక్కడ 5th లైన్లో వేవ్ అనే ఒక వొకాబులరీ వచ్చింది. వాళ్ళు మామూలుగా పాస్ట్ టెన్స్లో యూజ్ చేశారు, మనం పాస్ట్ టెన్స్ అక్కర్లేదు, ప్రెజెంట్ టెన్స్ తీసుకుందాము. వేవ్, వేవ్ చేయడం అంటే సింపుల్గా చెప్పాలంటే వదిలేయడం అనమాట. సో వదిలేయడం అంటే ఎలా చెప్పచ్చు అంటే లీవ్ అనొచ్చు, లేకపోతే పట్టించుకోపోవడం. పట్టించుకోపోవడాన్ని ఏమంటామంటే ఇగ్నోర్ అనొచ్చు, పట్టించుకోపోవడాన్ని ఇగ్నోర్ అంటాం, ఇగ్నోర్ అనొచ్చు. లేకపోతే రినౌన్స్ అంటాం, రినౌన్స్ అంటే కూడా వదిలేయడం, ఓకేనా? సో రినౌన్స్ అంటే కూడా వదిలేయడం. ఈ 3 సినోనిమ్స్ రాసుకోండి. సో వేవ్ చేయడం అంటే వదిలేయడం, లీవ్, ఇగ్నోర్, రినౌన్స్. ఇంకొంచెం బెటర్గా ఏదైనా ఫ్రేజల్ వర్బ్ చెప్పాలంటే గివ్ అప్. గివ్ అప్ అంటే కూడా తెలుసు కదా, వదిలేయడం అనమాట, వేవ్. ఇది ఎకానమీలో కూడా బాగా వింటుంటాం కదా, వేవ్ అనేది లోన్స్ విషయంలో బాగా వింటుంటాం, రైట్? ఇక తర్వాత బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది, కన్సిడరబుల్. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ కన్సిడరబుల్? కన్సిడరబుల్ అంటే చాలా ఎక్కువ, లార్జ్. కన్సిడరబుల్ అంటే ఏంటి? చాలా ఎక్కువ, లార్జ్ అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో ఉన్న దాని గురించి మాట్లాడేటప్పుడు ఏమంటామంటే కన్సిడరబుల్ అంటాం, ఓకే? సో కన్సిడరబుల్ అంటే చాలా ఎక్కువ, లార్జ్ అని రాసుకోండి. ఒక సింపుల్ వొకాబులరీ ఏదైనా చెప్పాలంటే హ్యూజ్ అని కూడా రాసుకోవచ్చు, లేకపోతే ప్లెథోరా అని కూడా రాసుకోండి. ప్లెథోరా అంటే కూడా చాలా ఎక్కువ, ప్లెథోరా అంటే కూడా చాలా ఎక్కువ, రైట్? నెక్స్ట్, ఇది కష్టమైన వొకాబులరీ కాదు, కాకపోతే కన్ఫ్యూజ్డ్ వొకాబులరీ, ఓకేనా? సో పర్సనల్, PERSONAL అనే పర్సనల్ ఉంటుంది, PERSONNEL అనే పర్సనల్ ఉంటుంది. సో ఈ పర్సనల్ ఏదైతే ఉందో NAL అనే పర్సనల్ సీక్రెట్ అన్న మీనింగ్ వస్తుంది, రహస్యంగా అన్న మీనింగ్ వస్తుంది. బట్ దీని మీనింగ్ ఏంటంటే ఆఫీసర్స్ అన్న మీనింగ్ వస్తుంది, పోలీస్ ఆఫీసర్స్, ఆర్మీ ఆఫీసర్స్. సో ఆఫీసర్స్, అధికారులు అన్న మీనింగ్ వస్తుంది, ప్రొఫెషనల్స్ అన్న మీనింగ్ వస్తుంది, ఓకేనా? సో కన్ఫ్యూజ్డ్ వర్డ్ అనేది చాలా ఇంపార్టెంట్, ఇక్కడ జాగ్రత్తగా చూసుకోండి. అండ్ ఆ తర్వాత తీసుకుంటే ఎన్హాన్స్. సో ఎన్హాన్స్ అనేది పెద్ద కష్టమైన వర్డ్ ఏం కాదు, అందరికీ బాగా తెలిసిన వర్డ్, ఐఎమ్ వెరీ ష్యూర్. సో ఎన్హాన్స్ అంటే ఏంటంటే పెరగడం, ఓకేనా? ఇంక్రీజ్ అని రాసుకోండి. ఎన్హాన్స్ అంటే ఏంటంటే పెరగడం, ఇంక్రీజ్ అని రాసుకోండి. ఇంప్రూవ్ అని కూడా రాసుకోవచ్చు, ఓకేనా? ఇంప్రూవ్ అని కూడా రాసుకోవచ్చు. ఫ్లాంక్ అంటే ఏంటంటే ఒక సైడ్, ఒక వైపు అంటాం చూసారా? ఇప్పుడు మనకి ఇండియాకి ఫర్ ఎగ్జాంపుల్ ఈస్టర్న్ సైడ్, వెస్టర్న్ సైడ్, నార్త్ సైడ్, సౌత్ సైడ్, అలా ఒక భాగం, ఒక వైపు. సో ఫ్లాంక్ అంటే సైడ్ అని రాసుకోండి. ఇందాక ఎన్హాన్స్ అంటే ఏమన్నాను? పెరగడం లేదంటే డెవలప్ అవ్వడం అన్నాను.
డెటీరియోరేషన్ అంటే ఎన్హాన్స్కి ఆపోజిట్. ఓకే, ఈ రెండు కూడా యాంటోనిమ్స్ లాగా మనం రాసుకోవచ్చు. ఎన్హాన్స్ అంటే ఇంప్రూవ్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం. డెటీరియోరేషన్ అంటే ఏంటంటే పాడైపోవడం అనమాట, డిక్రీజ్ అని రాయండి. డెటీరియోరేషన్ అంటే పాడైపోవడం లేదంటే తగ్గిపోవడం లేదా డిక్రీజ్ అని రాయండి, డిక్రీజ్ అని రాయండి. యాలీ. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వొకాబులరీ యాలీ? యాలీ అంటే సింపుల్గా చెప్పాలంటే ఫ్రెండ్ అని రాయండి. యాలీ అంటే ఏం రాసుకుంటారు? ఫ్రెండ్ లేదా పార్ట్నర్. ఎలియన్స్ అంటాం కదా, కూటమి అంటాం, రైట్? సో యాలీ అంటే ఫ్రెండ్ అని రాసుకోండి, చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఇక తర్వాత ప్రెగ్మాటిక్ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ అయితే వచ్చేసింది. ప్రెగ్మాటిక్ అంటే ఏంటంటే ప్రాక్టికల్. నేను వొకాబులరీ క్లాసెస్లో చాలాసార్లు ప్రెగ్మాటిక్ అనే వర్డ్ చెప్తూ ఉంటాను, రైట్? ఆమె ప్రెగ్మాటిక్ పర్సన్ అని అంటూ ఉంటాను. సో ప్రెగ్మాటిక్ అంటే ఏంటంటే ప్రాక్టికల్. ప్రెగ్మాటిక్ అంటే ఏంటంటే ప్రాక్టికల్. ఓకేనా? ప్రెగ్మాటిక్ అంటే ఏంటి? ప్రాక్టికల్. సో ఇంకా మనం తీసుకుంటే ఎంఫసైజ్ అనే బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఎంఫసైజ్ అంటే ఏదైనా ఒక విషయాన్ని హైలైట్ చేస్తూ చెప్పడం అనమాట. ఇక్కడ రాస్తాను, ఎంఫసైజ్ అంటే ఏంటంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఏదైనా ఒక విషయానికి మనం ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం అనమాట, గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఎంఫసైజ్ అంటే ఏంటంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఏదైనా ఒక విషయానికి మనం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడాన్ని ఏమంటామంటే ఎంఫసైజ్ అంటాం, గివ్ మోర్ ఇంపార్టెన్స్. హైలైట్ చేయడం అని కూడా అంటాము. ఓకేనా? హైలైట్ చేయడం అని కూడా అంటాం, అండర్లైన్ చేయడం అని కూడా అంటాం. ప్రెపోజిషన్స్ క్లాస్లో చెప్తూ ఉంటాను, ఎంఫసిస్కి ప్రెపోజిషన్ ఆన్. ఒకవేళ కానీ ప్రెపోజిషన్ అవసరం ఉంటే ఆన్ అనే ప్రెపోజిషన్ వస్తుంది. ఓకే, సో ఎంఫసైజ్. ఇప్పుడు శ్యామ్ సార్ మ్యాక్సిమం తన క్లాసెస్లో డిసిప్లిన్ గురించి ఎంఫసైజ్ చేస్తుంటారు, లేకపోతే వొకాబులరీ గురించి ఎంఫసైజ్ చేస్తుంటారు, హార్డ్ వర్క్ గురించి ఎంఫసైజ్ చేస్తుంటారు, కరెక్ట్? సో ఎంఫసైజ్ అంటే ఏంటంటే గివ్ మోర్ ఇంపార్టెన్స్. ఎఫర్మ్. ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడాన్ని ఏమంటామంటే ఎఫర్మ్ అంటాం. సో ఎఫర్మ్ అంటే రాసుకోండి స్టే స్ట్రాంగ్. ఎఫర్మ్ అంటే రాసుకోండి స్టే స్ట్రాంగ్. ఎఫర్మ్ అంటే బలంగా ఉండడం, స్టే స్ట్రాంగ్. ఏదైనా ఒక విషయాన్ని బలంగా చెప్పడం కూడా అనమాట, సే స్ట్రాంగ్లీ. ఓకేనా? ఏదైనా ఒక విషయం మీద మనకు ఉండే ఒపీనియన్ బలంగా ఉంటే దాన్ని మనం ఎఫర్మ్ అంటాం. ఫర్మ్ అంటే స్ట్రాంగ్, తెలుసు కదా, ఫర్మ్ అంటే స్ట్రాంగ్, రైట్? ఫర్మ్ అంటే స్ట్రాంగ్. ఇక సోవరెనిటీ అనే ఒక బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. ఇది నార్మల్గా మన ఇండియన్ కాన్స్టిట్యూషన్లో కూడా చాలా కామన్గా వాడుతూ ఉంటారు, అండ్ మన ఇండియన్ పాలిటీలో బాగా వింటూ ఉంటాం. సో సోవరెనిటీ అంటే ఏంటంటే అథారిటీ అమ్మ, పవర్ అని రాసుకోండి. అథారిటీ లేదా పవర్. ఇండియా ఈజ్ అ సావరెన్ నేషన్ అని మనం రాసుకున్నాం కదా. సో సావరెన్ అంటే ఇక మనమే పవర్, మన మీద ఎవరు కూడా పవర్ లేరు. సో మన ఎవరు కంట్రోల్ చేయట్లేదు, మనమే పూర్తిగా పవర్ఫుల్ నేషన్, అంటే మన మీద మనకి కంట్రోల్ ఉందని. సో సావరెన్ అంటే ఏంటంటే పవర్ అన్న మీనింగ్ వస్తుంది, అథారిటీ అన్న మీనింగ్ వస్తుంది. సో ఫస్ట్ ప్యాసేజ్లో అయితే ఏవైతే వొకాబులరీ ఉన్నాయో అవి కంప్లీట్ చేసుకున్నాం. సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్దాము. సెకండ్ పారాగ్రాఫ్లోకి వెళ్ళే ముందు ఐఎమ్ వెరీ హ్యాపీ టు అబ్జర్వ్ దట్ ఏదైతే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ రీసెంట్గా స్టార్ట్ చేసిన స్పాటింగ్ ది ఎర్రర్స్ డైలీ సిరీస్ మనం రీసెంట్గా ఏదైతే స్టార్ట్ చేసామో అవి మన యూట్యూబ్ ఛానల్లో కానీ, ఫేస్బుక్ ఛానల్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ మనం ఏం చేస్తున్నామంటే షార్ట్స్ రూపంలో వాటిని అప్లోడ్ చేస్తున్నాము. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు అబ్జర్వ్ దట్ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. జస్ట్ ఒక 1 day 2 days బ్యాక్ మనం ఏవైతే షార్ట్స్ అప్లోడ్ చేసామో వాటికి 1000+ వ్యూస్ వచ్చాయి. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎన్ని వ్యూస్ అని కాదు, ఐఎమ్ హ్యాపీ టు సీ దాట్ లాట్ ఆఫ్ స్టూడెంట్స్ ఆర్ ఫాలోయింగ్ ఇట్ అండ్ మేకింగ్ సమ్ గుడ్ రన్నింగ్ నోట్స్. మనం ఏంటంటే స్పాటింగ్ ది ఎర్రర్స్ అందులో ఈజీ క్వశ్చన్స్తో స్టార్ట్ చేసామమ్మా. అందులో ఈజీ క్వశ్చన్స్ ఎలా అయితే మనం చూస్తున్నామో నెమ్మదిగా మనం డిఫికల్ట్ క్వశ్చన్స్, అంటే అన్ని రకాల క్వశ్చన్స్, ఆల్ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్స్ని మనం వి విల్ డూ ఇట్. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ గుడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ ఫాలోయింగ్ ఇట్. అండ్ వాటికి సంబంధించి మీరు కూడా ఫాలో అవుతూ ఉండండి. మన యూట్యూబ్ ఛానల్లో, ఫేస్బుక్ ఛానల్లో మనకి షార్ట్స్లో ఉంటాయి. సో రన్నింగ్ నోట్స్ రాసుకోండి, ఎందుకంటే లెస్ దాన్ 60 secondsలో ఒక వీడియో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఏమవుతుందంటే ఫాస్ట్గా చెప్పాల్సి వస్తుంది. బట్ ఈజీ క్వశ్చన్స్ కాబట్టి పాయింట్ ఏంటో వెంటనే అర్థమైపోతుంది. మీ ఫీడ్బ్యాక్ని కూడా కమెంట్ సెక్షన్లో షేర్ చేస్తూ ఉండండి, ఎందుకంటే యువర్ ఫీడ్బ్యాక్ విల్ గివ్ మీ మోర్ ఎనర్జీ అండ్ మోర్ మోటివేషన్. ఓకేనా? సో మీరు ఫాలో అవుతూ ఉంటే ఇంకా మంచి వీడియోస్ అండ్ మంచి షార్ట్స్, మంచి కాంటెంట్ ప్రొవైడ్ చేయడానికి నేను ఎప్పుడు హార్డ్ వర్క్ చేస్తాను. అండ్ తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను, ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ రీసెంట్గా ఇన్స్టాగ్రామ్ ఛానల్ కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది, ఫేస్బుక్ ఛానల్ ఒకటి కూడా మనం స్టార్ట్ చేయడం జరిగింది. అంటే ద ఓన్లీ మోటో ఈజ్ సింపుల్ అమ్మ, వీ వాంట్ టు రీచ్ మోర్ ఆడియన్స్, వీ వాంట్ టు రీచ్ మోర్ అండ్ మోర్ స్టూడెంట్స్.
సో మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఫాలో అవ్వండి. నేను ఒకసారి ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఏం చేస్తానంటే మన ఇన్స్టాగ్రామ్ ఛానల్ లింక్, ఫేస్బుక్ ఛానల్ లింక్, టెలిగ్రామ్ ఛానల్ లింక్, అలాగే మన ఇంగ్లీష్ విత్ శ్యామ్ సార్ యాప్ ఏదైతే ఉందో ప్లే స్టోర్లోకి వెళ్ళి యాప్ ఏదైతే ఇన్స్టాల్ చేసుకోవచ్చు, ఆ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో నేను యాడ్ చేస్తాను. అవన్నీ కూడా మీరు క్లిక్ చేస్తే యూ కెన్ ఫాలో దట్. ఓకేనా? బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఏ వెరీ గుడ్ రెస్పాన్స్ ఫర్ ద స్పాటింగ్ ది ఎర్రర్ షార్ట్స్. అంతేకాకుండా మనం రీసెంట్గా మన టెలిగ్రామ్ ఛానల్లో కానీ ఇందాక నేను చెప్పిన ఈ అన్ని ప్లాట్ఫామ్స్లో మనం డైలీ క్విజ్ అని ఒకటి స్టార్ట్ చేసామమ్మ. సో ప్రతిరోజు మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, 4 ఆప్షన్స్ వస్తాయి. ఆ డైలీ క్విజ్కి కూడా మంచి రెస్పాన్స్ వస్తుంది. అది డైలీ మీకు ఒక పోస్చర్ వస్తుంది, మీకు ఒక క్వశ్చన్ వస్తుంది, 4 ఆప్షన్స్ ఉంటాయి. అందులో మీరు రైట్ ఆన్సర్ ఏంటో ఫైండ్ అవుట్ చేయండి. బట్ కొంతమంది అడిగారు సార్ దాని ఆన్సర్ కూడా చెప్పమని చెప్పారు. వాటికి సంబంధించిన ఆన్సర్స్ ఎక్కడ ఉంటాయి, అవి ఎలా చూడాలో నేను మీకు తర్వాత ఒక వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? అదేవిధంగా ప్రతిరోజు ఒక ఇంపార్టెంట్ ఇడియం ఆఫ్ ద డే అని చెప్పేసి మీకు మేము షేర్ చేస్తున్నాము. అది కూడా చాలా ఇంపార్టెంట్, రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. దాంతోపాటు ప్రతిరోజు మీకు ఒక కన్ఫ్యూజ్డ్ వొకాబులరీ, కన్ఫ్యూజ్డ్ వర్డ్ ఇందాక వచ్చింది కదా, పర్సనల్, అలాగే నిన్న మనకి ఏమొచ్చిందంటే ఎఫెక్ట్, ఇఫెక్ట్ ఇలాంటివి వస్తున్నాయి. సో కన్ఫ్యూజ్డ్ వర్డ్ మీద మనం ఏదైతే షేర్ చేస్తున్నామో అది కూడా రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. ఓకేనా? రైట్. సో సబ్స్టాంటివ్ అంటే సింపుల్గా చెప్పాలంటే చాలా బలమైన, స్ట్రాంగ్ అని రాసుకోండి. స్ట్రాంగ్. సబ్స్టాంటివ్ అంటే స్ట్రాంగ్. దీనికి ఒక సినోనిమ్ చెప్పాలంటే రోబస్ట్ అని రాసుకోండి. దీనికి ఒక సినోనిమ్ చెప్పాలంటే రోబస్ట్ అని రాసుకోండి. ఓవర్ షాడో అంటే డామినేట్ చేసేయడం అమ్మ. డామినేట్ అని ఇక్కడ రాస్తాను. సో ఓవర్ షాడో చేసేయడం అంటే డామినేట్ చేసేయడం అనమాట. డామినేట్ అంటే అని చూస్తారా, ఫర్ ఎగ్జాంపుల్ ఆ మూవీలో ఈ యాక్టర్ పర్ఫార్మెన్స్ డామినేట్ చేసేసింది అని మనం వింటూ ఉంటాం కదా. సో డామినేట్ చేసేయడం అంటే ఏంటంటే ఓవర్ షాడో చేసేయడం అనమాట. డామినేట్ చేసేయడం అంటాం. రైట్. సో వీఆర్ కమింగ్ టు ద ఎండ్ ఆఫ్ ద వీడియో. అవుట్రేజ్, బ్యూటిఫుల్ వొకాబులరీ వచ్చింది. సింపుల్గా చెప్పాలంటే అవుట్రేజ్ అంటే విపరీతమైన కోపం అమ్మ, యాంగర్. ఓకేనా? ఫ్యూరియస్ అని కూడా రాసుకోవచ్చు. ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్పాలంటే ఇండిగ్నేషన్ అని రాసుకోండి. ఒక బ్యూటిఫుల్ సినోనిమ్ చెప్పాలంటే ఇండిగ్నేషన్ అమ్మా, ఇండిగ్నేషన్ అని రాసుకోండి. సో ఇండిగ్నేషన్ అన్నా, యాంగర్ అన్నా, ఫ్యూరియస్ అన్నా కోపం, అవుట్రేజ్ అనమాట. మీనింగ్ ఈస్ outrage. ఓకే, ద మీనింగ్ ఈస్ outrage. సో తర్వాత వచ్చి ఎప్పీస్, బ్యూటిఫుల్ వొకాబులరీ అన్న ఇది. సో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ద వర్డ్ ఎప్పీస్? సో ఎప్పీస్ చేయడం అంటే సింపుల్గా చెప్పాలంటే కోపంగా ఉన్న వాళ్ళని కొంచెం కూల్ చేయడం అనమాట. మేక్ కూల్. దీనికి ఒక బెటర్ వొకాబులరీ చెప్పాలంటే ప్యాసిఫై అంటాం. కోపంగా ఉన్న వాళ్ళని, బాధలో ఉన్న వాళ్ళని మనం కొంచెం కూల్ చేసి మోటివేషన్ చేస్తాం కదా, ప్యాసిఫై చేయడం అంటాం. దాన్ని ఏమంటామంటే ప్లెకేట్ అంటాం. PLACATE. దాన్ని ఏమంటామంటే ప్లెకేట్ అంటాం. సో ప్లెకేట్ అనొచ్చు, మేక్ కూల్ అనొచ్చు, ప్యాసిఫై చేయడం అంటాము, ఎప్పీస్ చేయడం అంటే ఇవన్నీ కూడా మంచి సినోనిమ్స్ అమ్మ. నీట్గా రాసుకోండి రన్నింగ్ నోట్స్లో. సో ఇప్పటికే 11 minutes 12 minutes అయిపోతుంది కాబట్టి వీడియో అయితే ఎండ్ చేసేద్దాం. ఇంకేమైనా వొకాబులరీ ఉంటే ఒకసారి ఫాస్ట్గా చూసేసుకోవచ్చు. మై ఓన్లీ సజెషన్ ఈజ్ ఎన్ని వొకాబులరీ నేర్చుకుంటున్నామని కాదు, నేర్చుకుంటున్న వొకాబులరీ గుర్తుపెట్టుకునేలాగా నేర్చుకోవాలి. దాట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. దట్స్ ఆల్ రా. అక్కడితో October 14th కదా, అంటే నిన్న వీడియో యాక్చువల్గా బిజీ ఉన్నాను, అందుకే ఈరోజు షేర్ చేస్తున్నాను. సో October 14th హిందూ పేపర్లో శ్యామ్ సార్స్ వొకాబులరీ కంప్లీట్ అయింది. రన్నింగ్ నోట్స్లో రాసుకోండి. ఎక్కువ వొకాబులరీ హోంవర్క్ ఇవ్వను, జస్ట్ ఒక్క వర్డ్తో మాత్రమే నేను హోంవర్క్ ఇస్తాను. ఆ ఒక్క వొకాబులరీతో మీరు ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి మీ ఎగ్జాంపుల్ని కమెంట్ సెక్షన్లో మెసేజ్ చేసేయండి. ఓకేనా? ఐ జస్ట్ గివ్ యూ ఓన్లీ 1 వొకాబులరీ. ఎస్, వ్యారీ ఆఫ్ అంటే చెప్పాను గుర్తుందా, చాలా 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 జాగ్రత్తగా ఉండడం. దిస్ ఈజ్ ఎ వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్స్ప్రెషన్. సో ఈ వ్యారీ ఆఫ్తో ఒక మంచి ఎగ్జాంపుల్ డిజైన్ చేసి కామెంట్ సెక్షన్లో మీ ఎగ్జాంపుల్ని మెసేజ్ చేసేయండి. అంతేకాకుండా శ్యామ్ సార్స్ వొకాబులరీ డైలీ సిరీస్ ఫాలో అవుతూ ఉండండి. మీ ఫీడ్బ్యాక్ని కూడా ఇస్తూ ఉండండి. ఇఫ్ యూ బిలీవ్ దట్ దిస్ ఈజ్ ఎ వెరీ యూస్ఫుల్ అండ్ ఇంట్రెస్టింగ్ కాంటెంట్ ఫర్ యువర్ ఎగ్జామినేషన్స్ అండ్ ఫర్ యువర్ కెరియర్, షేర్ దిస్ వీడియో విత్ యువర్ ఫ్రెండ్స్. విష్ యూ ఆల్ ద బెస్ట్. సైనింగ్ ఆఫ్, మీ శ్యామ్ సార్.